ఇంట్లో ఉండి అన్ని చూసుకుంటున్నాం కానీ రోజు రోజు ఆయన అల్లాడిపోతున్నాడు. భయంకరమైన వాసన. ఎన్నోసార్లు నేను ఆయనకు డ్రగ్సింగ్ చేస్తూ కూడా వాంతి చేసుకున్నా. అప్పుడు బాధ అనిపించింది. నేను కొద్దిసేపు కూడా ఈ వాసన సహించలేకపోతున్నా ప్రభా. ఈయన ఇప్పుడు 24 గంటలు ఇదే వాసన పీల్చుకుంటూ ఉండాలా? కనికరించు ప్రభా, స్వస్థపరచు, లేదంటే నీ సన్నిధిగానే పిలుచుకో. ఇంకా ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఇవన్నీ డాక్టర్లు చెప్పారు, మీ డాడీ ఎన్ని సిగరెట్లు తాగుతారు రోజుకి అన్నారు. ఎందుకు సార్ అంటే, మా నాన్నకి అలాంటి అలవాటు లేదు. ఎందుకు అలా అంటున్నారంటే, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినాయి, కిడ్నీలు చెడిపోయినాయి, గుండె ఫెయిల్, మేమేం చేయగలము, ఇంటికి తీసుకెళ్ళండి పంపించారు. ఏం ప్రయోజనం లేదన్నారు. తర్వాత కాలు ట్యూబ్ వల్ల అవుతుంటే గాయం పెద్దగా అయింది. 3 నెలలు మంచి సరబడ్డాడు. ఒకరోజు చేతులు జోడించి దండం పెట్టాడు. మరి నీకు దండం పెడతా, నన్ను నీ చేతులతో గుత్తికాయ వద్దురా, నీ పుణ్యం ఉంటుంది, నేను బాధపడలేకపోతున్నా, ఆ దేవుడిని ఇంత కఠినం చూపుతున్నాడు అని అన్నాడు. అన్నప్పుడు కలుగున్నప్పటి నీళ్ళు వచ్చినాయి. అయితే దేవుడి కృపను బట్టి మాకు మంచి మనసు నిజంగా దేవుడు ఇచ్చాడు. ఆయన దీవెన మేము పొందుకున్నాం. మనమరాళ్ళు కానీ అలాగే ఎవరు కూడా తీసుకోలే, బాగా సేవ చేస్తున్నారు, బాగా సేవ చేశారు. ఆయన సన్నిధికి సంతోషంగా ఆయన పిలువబడ్డారు. అయితే ఆయన విషయంలో ఇంత మంచి సేవ చేశాడు కదా, ఇంత మంచి సేవ చేసినప్పుడు ఆయనకు ఎందుకు ఇంత భయంకరమైన మరణం ఇవ్వాలా? బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, లోకములో ఘనముగా ఎంచబడినది పరలోక రాజ్యములో ఘనహీనముగా ఎంచబడును. లోకములో ఘనహీనముగా ఎంచబడేది పరలోకములో ఘనముగా ఎంచబడును. ఇంకో మాట, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి హింసయే కలుగును. మంచి భక్తి చేసేవాడికి హింసలు ఎక్కువ అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా ఇంకో మాట చూసుకుంటే, నీతిమంతులకు ఆపదలు అనేకములు. ఇంకా ఇంకొక వచనం ధ్యానించుకుంటే, ప్రకటన గ్రంథంలో యోహాను పద్మస్ దీపంలో నుండి కొన్ని వేల సమూహము పరలోక రాజ్యం వెళ్ళిన వారిని చూసి దేవదూత అడుగుతారు, వీరెవరంటే, అప్పుడు నాకేం తెలుసు అని యోహాను అడిగినప్పుడు పెద్ద మనిషి అంటాడు, 24 పెద్దలలో ఒకడు, వీరు మహాశ్రమలలో నుండి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉత్తుకొని తెలుపు చేసుకుని వారి ఇక్కడికి వచ్చేది. గొర్రెపిల్ల రక్తంలో ఉత్తుకొని తెలుపు చేసుకుని ఎక్కడ పరలోక రాజ్యానికి పోయిన ప్రతి ఒక్కరు కూడా మహాశ్రమలలో నుండి వెళ్ళిన వారే. ఒక మాట చూసుకుంటే, ఏలియా దగ్గర పరిచయం చేసిన ఎలీషా